హలో అండి, నేను మీ డాక్టర్ రాజేందర్ కందికొండ, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ ఎట్ అమృత న్యూరో హాస్పిటల్ జమ్మికుంట. అక్టోబర్ 29, 2025 వరల్డ్ స్ట్రోక్ డే. ఈ సంవత్సరం వరల్డ్ స్ట్రోక్ డే థీమ్ ఏంటంటే ఎవ్రీ మినిట్ కౌంట్స్. ప్రతి నిమిషం చాలా విలువైనదండి. స్ట్రోక్ పేషెంట్స్లో స్ట్రోక్ లక్షణాలు సడన్గా ఎలా గుర్తించాలి అంటే, పేషెంట్లో మూతి వంకరపోవటం కానీ, మాట తడబడటం కానీ, నాలుక మందమవటం కానీ, మనం మాట్లాడేది ఎదుటివారికి అర్థం కాకపోవడం కానీ, ఒకవైపు కాలు చేయి వీక్ అవ్వడం కానీ, కంప్లీట్గా బలం కోల్పోవడం కానీ, నడిచేటప్పుడు బ్యాలెన్స్ తప్పడం కానీ, సడన్గా కంటి చూపులో చేంజెస్ రావడం కానీ, ఈ స్ట్రోక్ లక్షణాలన్నీ త్వరగా గుర్తించి దగ్గరలోని న్యూరాలజిస్ట్ని సంప్రదిస్తే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ చేయించి దానికి సరిపోయే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవ్రీ మినిట్ కౌంట్స్ ఎందుకు థీమ్ ఉంది అంటే, పేషెంట్లో స్ట్రోక్ వచ్చిన తర్వాత ప్రతి సెకండ్కి కొన్ని నరాలు అనేది డ్యామేజ్ అవుతూనే ఉంటాయండి. బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల డ్యామేజ్ అవుతూనే ఉంటాయి. సో 4.5 గంటల లోపు హాస్పిటల్ని డాక్టర్ గారిని సంప్రదిస్తే జనరల్గా ఆ బ్రెయిన్లోని క్లాట్ కరిగిపోవడానికి థ్రాంబోలైసిస్ అనే ప్రొసీజర్ ఉంటుంది. దాన్ని ఒక ఇంజెక్షన్ ద్వారా పేషెంట్కి ఇచ్చి ఆ క్లాట్ని కరిగించడం జరుగుతుంది. దీని ద్వారా పేషెంట్ స్ట్రోక్ లక్షణాలన్నీ ఫాస్ట్గా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పేషెంట్ హెల్త్ కండిషన్ చాలా ఇంప్రూవ్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుందండి. థ్యాంక్ యూ.